మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఆ ప్రజలు నిత్యం నరకం అనిపిస్తున్నారు. మా గ్రామానికి రోడ్డు వేయండి మహాప్రభు అంటున్నారు ఆ గ్రామస్తులు. ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఆ ప్రజలు నిత్యం నరకం అనిపిస్తున్నారు. మా గ్రామానికి రోడ్డు వేయండి మహాప్రభు అంటున్నారు ఆ గ్రామస్తులు. ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేదో కాదు, ఆదోని పట్టణంలోని పర్వతాపురం గ్రామానికి వెళ్ళాలంటే రహదారి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. ఈ యొక్క రహదారి గుంతలమయంగా మారడంతో ఆ యొక్క గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూసుకోవచ్చు, మనం ప్రస్తుతం పర్వతాపురం సంబంధించిన రోడ్డు మీద ప్రస్తుతం ఉన్నాము. చూసుకోవచ్చు, ఈ యొక్క రోడ్డు మొత్తం గుంతలమయంగా మారడంతో ఈ యొక్క ప్రయాణికులు అయితేనేమి, గ్రామ ప్రజలు అయితేనేమి, ఈ మార్గం గుండా ఉండే ఆ ఫ్యాక్టరీలకు సంబంధించి వెళ్లే వాహనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవాలి. ఎలాగైనా మా గ్రామానికి రోడ్డు వేయండి మహాప్రభు అంటున్నారు. చూసుకోవచ్చు, మన వెనకాల ఈ యొక్క లారీ వస్తుంది. లారీ ఎంత ఇబ్బంది పడుతూ వస్తుందో చూసుకోవచ్చు. ఇంత దౌర్భర స్థితిలో ఈ గ్రామానికి ప్రయాణం అయితే సాగిస్తున్నాము. ఎలాగైనా మా గ్రామానికి రోడ్డు వేయండి మహాప్రభు అంటున్నారు ఈ గ్రామ ప్రజలు. వాస్తవానికి ఆదోని పట్టణ పక్కలోనే ఈ యొక్క గ్రామం ఉంది. ఈ గ్రామం దాదాపు 3 కిలోమీటర్లు ఉంది. 3 కిలోమీటర్ల దూరాన్ని ఈ గ్రామ ప్రజలు వెళ్ళడానికి మహా అయితే 5 నిమిషాల లోపు వెళ్ళొచ్చు. అయితే ఈ గ్రామ ప్రజలు మాత్రం మినిమం 20 నిమిషాలు పడుతుంది ఈ గ్రామానికి చేరుకోవాలంటే. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. వెంటనే మా గ్రామానికి రోడ్డు వేయాలంటున్నారు. ఈ యొక్క రహదారి, పర్వతాపురం వెళ్లే రహదారి ఎంత అధ్వానంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూసుకోవచ్చు, ఇది ఒక రోడ్డు. దీని కింద దాదాపు అడుగు మేర కింద ఒక గొయ్యి అయితే ఉంది. అటువైపు మరో 2 అడుగులు గొయ్యి అయితే ఉంది. ఇట మొత్తం ఇదే పరిస్థితి. ఈ రహదారి మొత్తం ఇలాగే ఉండడంతో వర్షం వస్తే ఇన్ కేస్ ఈ వర్షం నీరు మొత్తం ఇందులో ఫుల్ అవుతాయి. అటువైపు వర్షం నీరు ఫుల్ అవుతాయి. కేవలం ఈ గడ్డ మాత్రమే ఉంటుంది. ఇందులో ఈ యొక్క ప్రయాణికులు అయితేనేమి, ప్రజలు ఎలా వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో, అలాగే చాలా మంది ఈ యొక్క ఎటు వెళ్లాలో తెలియక కింద పడి ఈ యొక్క ఆసుపత్రి పాలైన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఒక చోట అయితే ఏదో తప్పించుకుంటారు ప్రయాణికులు. మొత్తం ఈ యొక్క 3 కిలోమీటర్లు మొత్తం ఇదే రహదారి ఇలాగే ఉందని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం గ్రామస్తులను అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోడ్డుకు సంబంధించి గ్రామస్తులు ప్రస్తుతం మనతో ఉన్నారు. గ్రామస్తులను అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రహదారి ఇబ్బంది ఎన్ని రోజుల నుంచి ఎదుర్కొంటున్నారు? సుమారు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇదే రకంగా ఉంది. దారి అనేక సార్లు గ్రామ యువకులుగా, అదే విధంగా యువజన సంఘంగా కలెక్టర్ గారికి, అదే విధంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం శూన్యం. చౌటన్ మీద శంఖం చందాగా వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులు మెరుగుపెట్టుకున్నా ఇప్పటికీ ఈ రోడ్డు పరిస్థితి కనీసం తాత్కాలికంగా కూడా చర్యలు చేపట్టడం లేదు. ఆ రకంగా పూర్తిగా అధ్వానంగా మారింది ఈ రోడ్డు నుంచి రోజువారీగా వ్యవసాయ కూలీలు, అదే విధంగా గ్రామం నుంచి వచ్చే కూలీలు, బేల్దార్ పని చేసుకునే కూలీలు రోజు నరకయాతన ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా ఆటోలకైతే తీవ్రంగా ఇబ్బంది, పల్టీలు పడిన దాఖలాలుగానే ఉన్నాయి. అదేవిధంగా ప్రమాదాలు కూడా జరిగిన ఉన్నాయి. అదే కాక మార్కెట్ యార్డ్, ఈ దగ్గరలో ఉండే మార్కెట్ యార్డ్కి రావాలంటే కనీసం ఇక్కడ నుంచి వచ్చే గ్రామాలు, అదేవిధంగా పర్వతాపురం, బసాపురం రోడ్ నుంచి వచ్చే గ్రామాలు వ్యవసాయ మార్కెట్ యార్డ్కి రావాలంటే, ఈ విధంగా జిన్నింగ్ ఫ్యాక్టరీకి రావాలంటే పూర్తిగా రైతులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయ్యా, మా సమస్యను పరిష్కరించండి అని కమిషనర్ గారికి ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ దృష్టిగా యువజన సంఘంగా తీసుకెళ్లడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు అయితే మున్సిపాలిటీలో నిధులు లేవంటారు. మున్సిపాలిటీలో అధికారులు ఈ పనులు చేపట్టకపోతే, మున్సిపాలిటీకి చేత కాకపోతే కనీసం గ్రామ పంచాయతీ విలీనం చేయండి అని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఇంతవరకు కొద్ది వరకు తాత్కాలికంగా ఈ రోడ్డును వేసే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మీరు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిధులు లేవంటున్నారు. మున్సిపాలిటీ అధికారుల దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళాం, కమిషనర్ దృష్టికి. నిధులు లేవు అని చెప్పి సాగుతో ప్రతిసారి నిధులు లేవు, మేమేం చేయలేము అనే రకంగా వ్యవహరిస్తున్నారు. సార్, తాత్కాలికంగా రోడ్లు వేయాలంటే తాత్కాలికంగా అయినా వేయడానికి కూడా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం పొందాలా. మున్సిపాలిటీ ఎలాంటి నిధులు లేవని వారు చెప్తున్నారు. మీ గ్రామం మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంది? అంటే ఆదోని పట్టణం నుండి ఎన్ని కిలోమీటర్లు ఉంది? వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? రోడ్డు బాగేస్తే ఎంత సమయంలో వెళ్తారు? దాదాపుగా అంటే ఆదోని పట్టణం నుండి ఇక్కడికి పర్వతాపురానికి 3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ మాక్సిమం గా 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు
దాదాపుగా 45 నిమిషాల నుంచి 50 నిమిషాలు పడే అవకాశం ఉంది. అదే కాక రాత్రి వేళలో అసలు వర్షం నీరు ఆగినప్పుడు ఎక్కడ గుంతుందో ఎక్కడ మిట్టుందో అనే తెలుసుకోకుండా చాలా సార్లు ద్విచక్ర వాహనాలు పడినాయి, ఆటోలు కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. వారికి తీవ్ర గాయాలైన పరిస్థితి కూడా ఉన్నది. అధికారులు ఏమంటారు ప్రధానంగా మీ రోడ్డుకు సంబంధించి? అధికారులు ఒకటే చెప్తున్నారు, నిధులు లేవనే సాకు చెప్పి వాటికి దులిపించుకుంటారు తప్ప ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. చివరిగా మీకు మీ రోడ్డు బాగా వేయాలంటారు? రోడ్డు ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు గన వేయకపోతే గ్రామంలో ఉండే తల్లి పిల్ల యువకులు అందరం కలుపుకొని మున్సిపల్ ఆఫీసును ముట్టడానికి సిద్ధంగా ఉన్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చొరవ చూపి, అదేవిధంగా కమిషనరు, మున్సిపాలిటీ అధికారులు చొరవ చూపి ఇప్పటికైనా ఆ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఏ ఊరు మాది పర్వతాపురం. అవును సార్. పర్వతాపురం రోడ్ మీద నిల్చున్నారు? అవును సార్, ఇక్కడ మాదే సార్ ఈ రోడ్. ఇది డైలీ మేము ఇట్లే పోయేది సార్. అస్సలు ఏం సరిగా లేదు సార్. ఇక్కడ నుంచి అవి లారీలు అవన్నీ తిరిగి అందుకంతా కంకర అంతా బయటకు వచ్చింది. మేము ఒకవేళ రాత్రి పనికి పోయి కలిసి లేట్ అవుతుంది. వచ్చే టైంలో ఏమైతే తెలిసాడా మొత్తం స్కిడ్ కలిసి బండి పడిపోతున్నాము. ఒక 2 సార్లు అట్లా నాకు కాలు కూడా దెబ్బ తగిలింది సార్. ఒకసారి కనీసం ఒక 6 నెలలు అంటే సార్, అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఎవరు చెప్పే కూడా మా చేత కాదు. ఇక్కడ ప్రతిరోజు మీరు ఎక్కడికి వెళ్తుంటారు? మేము డైలీ బేల్దార్ పని చేసి వస్తుంటాం సార్. అంతే. మేము వచ్చే లోపల సాయంత్రం లేట్ అయిపోతుంది మాకు. 7 అవుతుంది సార్ ఒక్కో రోజు. ఇప్పుడు వచ్చే లోపల అంత కంకర స్కిడ్ అయ్యి బండిలో ఎన్నోసార్లు నేను కూడా పన్నాను సార్. నేను అధికారుల దృష్టికి తీసుకొద్ది ఏమంటారు? ఖచ్చితంగా మాకు అతి తొందరలోనే మాకు రోడ్లు వేస్తే మాకు కూడా బాగుంటుందని మేము చెప్తున్నాం సార్. రామాంజనేయులు సార్, పర్వతాపురం సార్. చూసుకోవచ్చు, ఇది గ్రామస్తుల ఆవేదన. మా గ్రామం దాదాపు కనీసం 3 కిలోమీటర్లు ఉంది. 3 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు అరగంట పైనే సమయం పడుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్తున్నారు. ఈ రహదారి ముందు అధికంగా పరిశ్రమలు ఉండడం, పరిశ్రమలకు సంబంధించి ఒక సామాగ్రిని తరలించే క్రమంలో హెవీ వెహికల్స్ అయితే వస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బంది కూడా ఎదుర్కొంటున్నాము. యుద్ధ ప్రాతిపదికన మా రోడ్డు బాగు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ.